హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు కొంచెం మార్కెట్ గురించి మాట్లాడతాను, ప్లస్ కొంచెం డెరివేటివ్స్ కోర్స్ ఉంది కదా, దాని గురించి రెండు ముక్కలు చెప్తాను. ఫస్ట్ మార్కెట్ గురించి చెప్పాలంటే, చూశారు కదా పర్సిస్టెంట్ బుల్ రన్. ప్రతిరోజు కూడా మార్కెట్ను దించుదామని ప్రయత్నించడం, కొంచెం ట్రై చేయటం, కొంచెం షార్ట్ కొట్టడం, అంటే మళ్ళీ బుల్స్ రెచ్చిపోవటం, దాంతో మళ్ళీ వాళ్ళు కవర్ చేసేసుకోవటం. అంటే షార్ట్ కవరింగ్ ఒక పక్కన చేసుకుంటూ, కొంతమంది అయితే ఫ్రెష్గా పొజిషన్స్ పెట్టుకుంటున్నారు, ఓపెన్ పొజిషన్ ప్లస్ పొజిషన్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇది అట్లా ఆ విధంగా ఏంటంటే చిల్లవలు పల్లవలుగా పైకి వెళ్తూ ఉంది. కరెక్షన్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. యాక్చువల్గా బుల్ ఫేజ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ అది. ఒకసారి బుల్ ఫేజు ఏమవుతుందంటే స్టార్ట్ అయిన తర్వాత అలా మల్టిప్లై అవుతూ ఉండలుగా పైకి వెళ్ళిపోతుంది. ఒకరోజు నేను చెప్పాను, చూపించాను కదా బోర్డు మీద, అలా వెళ్ళిపోతున్నది ఇది. కాబట్టి కనుచూపు మేరలో కనిపించడం లేదు. కాబట్టి 12,000 వరకు ఇది వెళ్ళిన ఆశ్చర్యం లేదు, అంటే ఈ సెటిల్మెంట్లో వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదు. అయితే మార్కెట్ విశ్లేషకులు రెండు రకాలుగా డివైడ్ అయి ఉన్నారు. ఒకరేం చెప్తున్నారంటే 11,760 హిస్టారికల్ టాప్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కరెక్షన్ రావచ్చు కదా అని. దట్ ఈజ్ వన్ వర్షన్. ఎందుకంటే ప్రీవియస్ డబుల్ టాప్ అవుతుంది కదా, డబుల్ టాప్ దగ్గర కరెక్షన్ రావాలి కదా. నాకు అనిపిస్తున్నది బాగానే ఉంది, ఐడియా కరెక్టే. కానీ చూడండి జాగ్రత్తగా, కొంతమందికి ఇది అవసరమేమో. 11,760 నుంచి దిగి 10,000కి వచ్చింది కదా. 10,000 నుంచి మళ్ళీ ఏమైంది, మళ్ళీ 11,720 ఇలా అనుకుందాం, అంటే వచ్చేసింది. ఇక్కడ చాలామంది భయపడిపోయారండి. ఇక్కడేంటి భయం ఇక్కడి నుంచే మొదలవుతుంది. చూడండి ఇన్వెస్టర్ సైకాలజీ, ఇక్కడి నుంచే భయం అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఈ భయం ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఒకళ్ళు పెరిగినా ధైర్యం చాలదు. సో ఇది ఫియర్ జోన్ అన్నమాట. ఈ ఫియర్ జోన్లో కొనరు. మెజారిటీ ఏం చేస్తారు, అమ్ముతారు. వారెన్ బఫే గారు అదే కదా చెప్తారు, మీరు బీ గ్రీడీ వెన్ ఎవ్రీబడి ఈజ్ ఫియర్ఫుల్, బీ ఫియర్ఫుల్ వెన్ ఎవ్రీబడి ఈజ్ గ్రీడీ, బీ ఫియర్ఫుల్ వెన్ ఎవ్రీబడి ఈజ్ గ్రీడీ. ఇదిగో గ్రీడీ స్టేజ్ ఇది. భయపడండి, జాగ్రత్తగా ఉండండి అంటాడు. అంటే కొనకండి, వెయిట్ చేయండి అని. అండ్ బీ గ్రీడీ వెన్ ఎవ్రీబడి ఈజ్ ఫియర్ఫుల్. ఇక్కడ జనాలు మెజారిటీ భయపడతారు కదా, ఇక్కడ ఆశపడండి, ఎక్కువ ఆశపడండి. అంటే ఎవరో కొంటలేదు, అందరూ భయపడుతున్నారంటే మీరు ఏం చేస్తారంటే నిర్భయంగా ఇక్కడ షాపింగ్ చేయండి. ఇదే కదా, ఇక్కడ షాపింగ్ చేయాలి. ఆ సైకాలజీ అది తెలుసుకోవాలి. అది అర్థమైతే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం తేలికన్న విషయం గుర్తిస్తారు. మీరు నేనే కాదు ఎవరైనా డైరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర కొనండి, ఇక్కడ కొనండి అని చెప్తే ఇంకా తగ్గితే బ్లేమ్ చేస్తారు కదా, అందుకని చెప్పం అలాగా. కానీ నేను మాత్రం కొంచెం ట్రై చేశానండి. ఈ రేంజ్లో కొన్ని షేర్ల గురించి కూడా మాట్లాడేవాడిని. కొన్ని బోర్డు మీద లిస్ట్ కూడా రాశాను. ఒకసారి చూడండి, అక్టోబర్ నవంబర్ నా వీడియోలు చూడండి. అంటే దాదాపు సీనియర్స్కి తెలుస్తుంది. నేనే కాదు, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ట్రేడర్ కావచ్చు, ఆపరేటర్ కావచ్చు, సీనియర్స్కి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తగ్గింది ఏవో కారణాల వల్ల. ఇక్కడ దిస్ ఈజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ జోన్ ఇది. కానీ ఇదే ఫియర్ జోన్ కూడా. ఫియర్ జోన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ జోన్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లాంటిది ఏ సాటర్డే సండేనో చెప్తే బాగుంటుందేమో, కానీ మీకు ఈ ఫియర్ జోనే ఇన్వెస్ట్మెంట్ జోను.
ఇక్కడ ధైర్యం చాలదండి. తగ్గుతుంటే ఏ షేర్ని కూడా కొనబుద్ధి కాదు, ఇంకా తగ్గుతుందేమో, అనవసరంగా చేతులు కాలుతాయేమో, ఇంకా వెయిట్ చేస్తే బాగుంది అనుకుంటారు. కొద్దిగా పెరిగినా కానీ నమ్మం, మళ్ళీ తగ్గుద్దేమో చూద్దామని. అలా కొద్ది తగ్గుతూ పెరుగుతూ ఫైనల్గా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఇండెక్స్ అయితే మాత్రం ధైర్యంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇండెక్స్ రిప్రజెంట్స్ వెరీ వెరీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ 50 షేర్స్. మిగతా షేర్ల విషయంలో చెప్పలేము, కానీ స్ట్రాంగ్ 50 షేర్లు కదా, ఖచ్చితంగా తగ్గేది పెరుగుతుంది, తగ్గాక పెరగటమే. ఇండియన్ ఎకానమీ లాంటి చోట అయితే ఇంకా ఎక్కువ గ్యారెంటీ ఉంది. ఇప్పుడు జరిగింది అదే కదా. 11,000 దగ్గర నుంచి ఈ రేపు పడుతుంది ఎల్లుండి పడుతుందని కొంతమంది ఎదురు చూశారు. కానీ 11,000 దగ్గర నుంచి ఇది తగ్గలేదు సరిగదా, ఆల్మోస్ట్ నిటారుగా పెరుగుతున్నది. అయితే తగ్గదా ఏమిటండి అంటే, ఎందుకు తగ్గదో ఖచ్చితంగా తగ్గుతుంది. ఇంత మళ్ళీ వెళ్ళింది మళ్ళీ తగ్గదా, విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చుట కొరకే. పెరిగింది తగ్గుద్ది, ధర తగ్గిందే మళ్ళీ హెచ్చుతుంది. అయితే జాగ్రత్తగా వినండి ఒక పాయింట్, ఆ టైమింగ్ మనం చెప్పలేం. మీరు తగ్గుతుంది అంటున్నారు, మేము ఎదురు చూస్తున్నాం ఇంకా తగ్గట్లేదని కొంతమంది అంటారు తెలియక. నేను చెప్పే దానిలో సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఏం లేదు. పెరుగుతున్నది, ఎంత పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది, చెప్పలేము ఖచ్చితంగా, కానీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ అలా పెరుగుతూనే పోతుంది, ఇంకా వెనక్కి తిరిగి రాదు అనుకోవద్దు. ఎక్కడో పెరుగుతూ వెళ్తూ ఎక్కడో వెనక్కి తిరుగుతుంది, తిరుగుముఖం పడుతుంది. ఆ తిరుగుముఖం పట్టే టైం మాత్రం నిర్ధారించలేము మనం. అంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది, వెన్ ఎ సబ్స్టాన్స్ కంటిన్యూస్ టు మూవ్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్ కాదనుకుంటానండి, నాకేం ఫిజిక్స్లో ఏమేమి సరిగ్గా రావాలండి, ఎందుకు నేను సాహసం చేయటం. కానీ ఏ సబ్స్టాన్స్ కంటిన్యూస్ టు బీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇనర్షియా అంటిల్ అండ్ అన్లెస్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్. అది కదా ఫస్ట్ లా ఆఫ్ మోషను. ఆ స్టేట్లోనే అక్కడే ఉంటుంది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసే వరకు, లేకపోతే ఇనర్షియా అక్కడే పడి ఉంటుందని. అది దానికి రివర్స్గా చెప్పాల్సి వస్తే, మార్కెట్ కంటిన్యూస్ టు గో అప్ అన్లెస్ సంథింగ్ స్పెషల్ స్టాప్స్ ఇట్ టు రివర్స్ ద గేర్, రివర్స్ ద ట్రెండ్. ముందుకెళ్ళే బండి వెళుతూనే ఉంటుంది, ఏదో స్పెషల్ రీజన్స్ ఉంటే తప్ప రివర్స్ గేర్లో వెనక్కి రాదు. ముఖ్యంగా ఇన్ని రోజులుగా పర్సిస్టెంట్గా వెళుతున్నటువంటి బుల్ రన్ను ఇది మీడియం టర్మ్ బుల్ రన్ అని చెప్పుకోవచ్చు, వెరీ షార్ట్ టర్మ్ కానే కాదు. ఎందుకని కొద్దిగా ఓవర్ బాట్ జోన్కి వెళ్ళినప్పుడల్లా కొద్దిగా కూల్ అవుతున్నది, కొద్దిగా తల దించుతున్నది, రెస్ట్ తీసుకుంటున్నది, మళ్ళీ పరిగెడుతున్నది. అంటే ఇందులో స్టీమ్ ఉండదన్నమాట. ఇంకా స్టీమ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో, బ్యాటరీ డౌన్ అవుతుందో, కొద్దిగా ఆగుతున్నది, కొద్దిగా దిగుతున్నది, మళ్ళీ మొదలవుతున్నది. కొద్దిగా దిగినప్పుడు ఇంకేముంది, ఇక ఆగిపోతుంది, ఇది బండి వెళ్ళదు, ఇక్కడ ఆగిపోతుంది అని చాలామంది కొంతమంది షార్ట్ కొడుతున్నారు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నది. మళ్ళీ వీళ్ళు షార్ట్ కవర్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ బయింగ్ కూడా చేసేస్తున్నారు కొంతమంది. అలా దానికి జీవం పోస్తున్నారు, అలా పైకి వెళుతూనే ఉంది. అయితే ఆప్షన్ చైను కన్సిడర్ చేస్తే, ఎందుకంటే వాళ్ళే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మార్కెట్, డెరివేటివ్స్ మార్కెటే ఓవరాల్ మార్కెట్ గమనాన్ని డైరెక్ట్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ వాల్యూమ్స్లో జరుగుతుంది కదా అక్కడ ట్రేడ్. అయితే ఆప్షన్ చైన్ అయితే 12,000 వరకు సూచిస్తున్నది. తీరా 12,000కి దగ్గరికి వెళితే ఆప్షన్ చైన్ ఇంకా షిఫ్ట్ అయ్యి 12,200 అలా అయిపోవచ్చు కదా కానీ ప్రస్తుతానికి 12,000 వరకు చూపిస్తున్నది. అయితే లోవర్ సైడు 11,500, అంటే 11,500 12,000 సూచిస్తున్నదంటే ఈ సెషను అన్లెస్ సంథింగ్ స్పెషల్ హ్యాపెన్స్, అలా జరగకపోతే మాత్రం ఇది 11,500 12,000 కదా, మధ్యలోనే ఉంటుంది, లేదా 12,000 టచ్ అయి తీరుతుంది, లేదా టచ్ అయ్యి ఒకసారి వస్తుంది, అది వేరే సంగతి. అయితే 11,760 దగ్గర కరెక్షన్ ఉందా అంటే ఇక్కడే కొంచెం టచ్ ఆడవచ్చు, ఇక్కడ కొంచెం వాలటైలిటీ అంటే పైకి కిందకి స్వింగ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డే సెటిల్మెంట్ కదా, వీక్లీ సెటిల్మెంటు. తర్వాత విఐఎక్స్ తీసుకున్నట్లయితే వాలటైలిటీ ఇండెక్స్ పెరుగుతున్నది. వాలటైలిటీ ఇండెక్స్ పెరిగినప్పుడు కొంచెం అట్లా ఉంటుంది, అంటే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కూడా రావచ్చు జనరల్గా. చూసారా,
డెఫినెట్గా చెప్పలేకపోతున్నామే. సెల్లింగ్ ప్రెషర్ కూడా రావచ్చు 11,760 11,800 రేంజ్లో, అక్కడ కరెక్షన్ రావచ్చు, అదొక వెర్షను. కరెక్షన్ వచ్చినట్టు వచ్చి చిన్న కరెక్షన్ అక్కడి నుంచి ఫైనల్గా స్మూత్గా పైకి ఎక్కి వస్తుంది. 11,800 దాటేస్తుంది. దాటిన తర్వాత దాన్ని ఎవరు ఆపలేరు. 11,800 తర్వాత తిన్నగా 12,000, అదొక వెర్షను. సో ఇవన్నీ మనకి ఎప్పుడు అవసరం అంటే మనం షార్ట్ టర్మ్ గేమ్ ఆడితే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు చూడండి, వాళ్ళకి వీటితో పని లేదు. వీటితో పని లేకుండా చక్కగా హాయిగా ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అయితే ఏం కాదు, తగ్గుతూ పెరుగుతూ ఫైనల్గా పైకి వెళ్తాయి. మంచి షేర్లు అయితే తొందరగా బాగా పైకి వస్తాయి. అంత బాగోపోతే వాటి స్థితి ఎక్కువ టైం పడుతుంది అంతే. ఓకే, సో దిస్ ఈజ్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే రేపు తగ్గుతుంది ఎల్లుండి తగ్గుతుంది అని ముందుగా ఊహించి మాత్రం షార్ట్ పొజిషన్స్ పెట్టుకోకూడదు, మెయింటైన్ చేయకూడదు. అది చరిత్ర చెప్పిన సత్యం, శాస్త్రం చెప్పే వేదం. అది అక్కడ ఉల్లంఘిస్తే రోజు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కిందకి పైకి లాగా వచ్చి 5 to 10 పాయింట్స్ మైనస్ కిందకి కూడా వచ్చింది, -10 పాయింట్స్ కూడా వచ్చినట్టు వచ్చి ఫైనల్గా పాపం మళ్ళీ 40-50 పాయింట్లు పైకి ఎక్కేసింది. తేలిగ్గా అవలేలుగా ఏమీ శ్రమ లేకుండా, అసలు అనిపించలేదు మార్కెట్ పెరుగుతున్నదా అనిపించలేదు, ఊరికే తేలిగ్గా 40-50 పాయింట్లు వచ్చేస్తున్నది. ఇలా 40-50 పాయింట్లు 100 పాయింట్లు తేలిగ్గా ఎక్కేది ఒక రోజు ఎప్పుడో పిచ్చెక్కినట్టు 100-150 పాయింట్లు ఎక్కేస్తుంది పైకి. ఆ తర్వాత ఫినిష్. జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేయరాదు. ఒకవేళ కరెక్షన్ వస్తే 50 నుంచి 100 పాయింట్లు, పోనీ 60-70 పాయింట్లు ఎక్కడైనా కరెక్షన్ వస్తే టేక్ దట్ ఆపర్చునిటీ టు కమ్ అవుట్. షార్ట్ పొజిషన్ని నుంచి బయటపడటానికి ఆ ఆపర్చునిటీని తీసుకోండి తప్ప అక్కడ ఫ్రెష్ షార్ట్లు కొట్టకండి. ఇక్కడి నుంచి రేపు నుంచి తగ్గుతుందని రోజు చెప్పిందే చెప్తున్నాను కదా నేను. ఎందుకంటే నేను అంత క్రిందటి వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారని గ్యారంటీ లేదు కదా. అప్పుడు అది చూడని వాళ్ళు ఇది చూస్తారని, అంటే చేతులు కాల్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్లు అవి చేసి, నాకు తెలుసు. అందుకని కొంచెం చెప్పటం. అయితే షేర్స్ విషయంలో మాత్రం మంచి షేర్లు మంచి ధరలకు దొరుకుతాయి. అప్పటి వరకు మనం ఏం చేస్తామంటే సెలబ్రేట్ చేస్తాం. ఈ పైకి వెళ్తున్నది కదా షేర్లు, మంచి కొన్ని షేర్లు పెరుగుతున్నాయి కదా, అవన్నీ చూస్తూ ఆనందిస్తాం. లేదనుకుంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. లైట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మరింత ఆనందంగా ఉంటుంది. మ్యాక్సిమం నేను అస్సలు అమ్మను, పీక్లోనే అమ్ముతానని అనుకోవటం స్టాక్ మార్కెట్కి వీలు పడదు. పీక్ అనేది ఎవరికి తెలియదు. అయితే ఏది పట్టించుకోకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇవేం అక్కర్లేదు, అది మీ ఇష్టం. కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు అయితే పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అన్ని షేర్లోకి రాకపోవచ్చు, కొన్ని షేర్లలో ఉంది, అది చూసుకోండి. అయితే బయింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కరెక్షన్ వచ్చినప్పుడు ఎలాగో బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. అయితే దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు లేవు కాబట్టి మార్కెట్ కంటిన్యూస్ టు మూవ్ in a particular direction until and unless it is intercepted by some significant factors. మరి సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఏమి లేవు. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది, దూరంగా ఉంది. ఈలోగా దీన్ని తన పని తను చేసేసుకుంటుంది చాలా వరకు. అది కొంచెం పాజిటివ్గానే వచ్చే అవకాశం ఉంది. అయితే అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవ్వచ్చు. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చిన తర్వాత వాట్ ఎవర్ బి ద పాలసీ, ఆ మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేస్తుంది ఒక 25 పాయింట్స్ బేసిస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు, ఇన్ఫ్లేషన్ పెరగటం లేదు కదా అని. అది మార్కెట్కి మంచిదే, ఎందుకంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఈ మధ్యన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, స్వాప్ ఆపరేషన్స్ ఏవో కొన్ని చేస్తున్నది. అంటే డాలర్లు అమ్మేసి, డాలరు పెరగకుండా డాలర్లు అమ్మేసి ఇండియన్ రూపీస్ తీసుకొస్తున్నదంటే లిక్విడిటీ పెరుగుతుంది కదా, మార్కెట్లో క్యాష్ పెరుగుతుంది కదా. ఆర్బీఐ దగ్గర బోల్డ్ అంత రిజర్వ్స్ ఉంది, ఫారెక్స్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి, సఫిషియెంట్గా ఉన్నాయి. వీ షుడ్ బి ప్రౌడ్, వీ షుడ్ బి హ్యాపీ. తర్వాత మరి ఎఫ్ఐఎస్ వదిలిపెట్టడం లేదు కదండి, పర్సిస్టెంట్గా ఉన్నారు వాళ్ళు కూడా. అందుకనే మార్కెట్ కూడా పర్సిస్టెంట్గా ఉంది. ఇంతే, మార్కెట్ గురించి ఇంకా ఎక్కువ అక్కర్లేదు. ఒక 2-3 మినిట్స్
మీకు డెరివేటివ్స్ కోర్స్ అది ఉంది కదా, దాని గురించి చెప్తాను. ఎప్పుడు చెప్పిందే చెప్పడం ఏంటంటే ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంది కదా, కొంతమందిని తప్పనిసరిగా మరి విసర్జించడం అంటే కొంచెం రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఉంది, ప్రాసెస్లో ఉంది. ఇంకా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అది ఆ కార్యక్రమంలో ఉన్నాము. అంటే ప్రాసెస్ కొద్దిగా స్టార్ట్ ఉంది, పని జరుగుతున్నది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్సే. అయితే ఈ నెల 10లోగా కన్ఫర్మేషన్స్ ఇచ్చేసి ఎవరెవరికైతే తీసుకోవాలో వాళ్ళనే తీసుకుని ఎందుకంటే MBS ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా తీసుకుని క్లాసులు 10లోగా ఈ నెల 10వ తారీఖులోగా స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశాము. అయిపోతుంది అది అతి త్వరలో 2-3-4 రోజుల్లో చాలా వరకు కొలిక్కి వచ్చేస్తుంది. అందుకని కొంచెం పేషెంట్గా ఉండండి. మేము ఐఎల్డి మాకు రిప్లై లేదు అన్న పదాలు వినిపిస్తున్నాయి. దయచేసి మెసేజ్లు అవి పెట్టకండి, ఏం అక్కర్లేదు. మీరు పెట్టిన మెసేజ్ మోస్ట్లీ ఫైనల్గా కన్సిడర్ చేయటం జరుగుతుంది. చేయనప్పుడు ఎలాగో మీకు ఆప్షన్ ఉంది. అందువల్ల ఏంటంటే జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 3-4 డేస్. 3-4 డేస్ తోటి చాలా వరకు విల్ కమ్ టు సమ్ దిస్ థింగ్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. చాలామంది మరి ఎదురు చూస్తున్నారు పేషెన్స్ తోటి. ఓకే, ఇంతజార్ కా ఫల్ మీఠా హోతాయని అంటారు కదా, అంటే మీరు హిందీలో విన్నారా ఇది? సబర్ కా ఫల్ మీఠా హోతాయని. మరి షిరిడి బాబా స్లోగన్ కూడా అలాంటిదే ఏదో ఉంటుంది. సబర్ అంటే వెయిట్, పేషెన్స్ వల్ల వచ్చే ఫలితం బాగుంటుంది అని. మీరందరూ పేషెన్స్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, సో వండర్ఫుల్. నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ మూవింగ్ అప్. మీ షేర్లు కూడా కొంచెం పాజిటివ్లో ఉన్నాయి, ఎంజాయ్ చేయండి టెంపరీగా అట్లీస్ట్. బట్ ఈ మార్కెట్ రైజ్ అనేది మరి వెరీ టెంపరీ మాత్రం కాదు. మధ్యలో చిన్న కరెక్షన్స్ వచ్చినా, 1-2 సార్లు రెడ్లోకి వచ్చినా, ఓవరాల్గా ప్లస్ సైడ్ ఎక్కువ, మైనస్ సైడ్ తక్కువ కదా. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఎ బుల్ రన్. ఈ బుల్ రన్ నడుస్తూ ఉంటుంది కొన్నాళ్ళు. ఈ రేపో ఎల్లుండో కరెక్షన్ వస్తుందని, లేకపోతే వెంటనే వస్తుందని, వారంలో వస్తుందని ఇలాగా గీతలు గీసుకుని కూర్చోకండి. వచ్చినంత వరకు వెయిట్ చేసి చూడండి. వచ్చిన తర్వాత క్లియర్గా కనిపించినప్పుడు, కరెక్షన్ కనిపించినప్పుడు అప్పుడు చూద్దాం. అప్పుడు భయపడకండి, అమ్మమ్మో తగ్గిపోతున్నది, అప్పుడు ఏదైనా కొను అమ్ముంటే బాగుండేదేమో, ఇది తగ్గింది అది తగ్గిందని చూసుకోకండి. మీరు నిజంగా ఏదైనా అమ్మాలనుకుంటే, కొంచెం బయటికి రావాలనుకుంటే ఇప్పుడే కొద్దిగా చేసుకుంటూ వెళ్ళండి. అయితే చూడండి, కొన్ని పెరగలేదు, పెద్దగా పెరగనివి పెద్దగా తగ్గవు కూడా. పెద్దగా పెరిగిన వాటిలోనే ఎక్కువ కరెక్షన్ వస్తుంది, అది కూడా గమనించండి. మీ దగ్గర ఏమున్నాయో చూసి పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే అలా వదిలేయండి. అంతేగాని తర్వాత అవి తగ్గితే అయ్యయ్యో కొంచెం అమ్ముకుని ఉంటే బాగుండేది, మళ్ళీ ఇప్పుడు కొనుక్కునేవాడిని కదా, అలా తర్వాత అనుకోకండి. అంటే ఇమీడియట్గా అలాంటి సిచ్యువేషన్ లేదనుకోండి, ఇప్పటికీ టైం ఉంది, జాగ్రత్త చూసుకోండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.